హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇదైతే ప్రీవియస్ షార్ట్ కంటిన్యూషన్ అనమాట. మేమైతే ఇంకా టెంపుల్ అమ్మవారిని దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసినాము. అప్పటికే కళ్యాణం అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే. నెక్స్ట్ అయితే అమ్మవారి కుడిబియ్యం పోస్తారంట. అక్కడ ప్రిపరేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. అసలు నేను లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు వినలే ఇట్లా అమ్మవారికి కళ్యాణం చేస్తారని చెప్పేసి. ఫస్ట్ టైం చూస్తున్నా కూడా చాలా బాగా చేశారు అసలు. వేణుడ పదార్ల కానుక ధనధాన్యాలు కలిగి భోగభాగ్యాలు కలిగని మరి వేణుడ పదార్లే. అసలు ఈ ఇయర్ సమ్మర్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఫుల్ ఎండ వేడి. ఇంకా మేలో ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. మా ధృవి అయితే ఆ వేడికి ఫుల్ చిరాకు చేస్తూ ఉంది. ఇంకా అందుకని కూలర్ పక్కన కూర్చోబెట్టామన్నమాట. అప్పుడే ఒడిబియ్యం పోయడం స్టార్ట్ అయ్యింది. ఇంకా అందరూ కపుల్స్ ఉంటే కపుల్స్, లేదంటే సింగిల్గా ఒడిబియ్యం పోస్తున్నారు. ఇంకా మేము కూడా ఒడిబియ్యం పోసేసినాము. ఫస్ట్ టైం అనమాట. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. ఇంకా టైం అప్పటికి 1:30 అయింది. మా ధృవికి అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఇంట్లో అయితే అస్సలు పడుకోదు. అక్కడ మాత్రం కళ్ళు మూసుకోబోతున్నాయి వద్దన్నా సరే. అయితే అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. నాకైతే భయం వేస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే. అట్లా బోనం నెత్తిన పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే జారదా అని చెప్పేసి. ఎంత కాన్ఫిడెన్స్తో చేస్తున్నారో వాళ్ళైతే. నిజంగా అంటే అమ్మవారే అట్లా చేపిస్తారేమో వాళ్ళ పైన కూర్చొని అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో కళ్యాణం అయిపోయింది. ఇప్పుడు లంచ్ తిని ఇంటికి వచ్చేసినాం అనమాట. అసలు ఎండ మాత్రం విపరీతంగా ఉంది. సో అది ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి. మా ధృవి అయితే ఫుల్ ఇబ్బంది పడింది. ఎండకైతే ఫుల్ ఇబ్బంది పడింది. సో ఇదైతే నైట్ అనమాట. మళ్ళీ అమ్మవారిని అయితే కాలనీ మొత్తం ఊరేగిస్తున్నారు. అందరూ అయితే ఫుల్ డ్యాన్స్లు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అందరి దేవుళ్ళ లాగానే ఈ అమ్మవారికి కూడా అంటే ఇంటి ముందుకు వచ్చినప్పుడు నివాళిచ్చి అంటే నీళ్ళు ఆరబోసి కొబ్బరికాయ కొడతారనమాట. చాలామంది మళ్ళీ బోనం కూడా చేసినారు. ఇంకా అమ్మవారిని తీసుకొని మళ్ళీ గుళ్ళో పెట్టేస్తారనమాట. సో అంతే వీడియో. బాయ్ బాయ్.